Welcome to Yo-Yo Cine Talkies. జనతా గ్యారేజ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. పవన్ మూవీని దాటేసి టాలీవుడ్ టాప్ 3 గ్రాసర్ గా నిలిచింది గ్యారేజ్. ప్రస్తుతం జనతాకు పోటీగా మరే చిత్రాలు లేకపోవడంతో మహేష్ ను తారక్ క్రాస్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. జనతా గ్యారేజ్ కలెక్షన్ల వివరాలేంటి? ఆ డీటెయిల్స్ ఏంటో ఈ స్టోరీలో చూడండి. సినిమా రిలీజ్ అయి రోజులు గడుస్తున్నా జనతా గ్యారేజ్ జోరు మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్లో కలెక్షన్ల పరంగా 3వ స్థానంలో నిలిచినా ఇప్పటికీ నిలకడగా వసూళ్లు రాబడుతుంది ఈ మూవీ. 3వ వారానికి ఈ సినిమా దేశవ్యాప్తంగా 106 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్ర నుంచి 81 కోట్లు రాబట్టగా ఒక్క కర్ణాటకలోనే 16 కోట్లు వసూలయ్యాయి. ఇక కేరళలో గ్యారేజ్ ప్రభావం చూపలేకపోయింది. అక్కడ ఇప్పటి వరకు కేవలం 4 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. బాహుబలి, శ్రీమంతుడు తర్వాత 15 రోజుల్లో 120 కోట్లు రాబట్టిన చిత్రంగా జనతా రికార్డులు సాధించింది. దీంతో పవన్ అత్తారింటికి దారేది వసూళ్లను దాటేశాడు. ఇక అటు అమెరికాలోనూ జనతా మంచి వసూళ్లను రాబడుతున్నట్లుగా ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ మూవీ అక్కడ 12 కోట్లకు పైచిలుకు వసూళ్లే రాబట్టింది. ఫైనల్ గా అక్కడ జనతా $2 మిలియన్ మార్కును చేరే సూచనలు కనిపిస్తున్నాయి. డివైడ్ టాక్ లోనూ రికార్డు కలెక్షన్లు రావడానికి కారణం జనతాకు పోటీగా మరో సినిమా లేకపోవడమేనని టాక్ వినిపిస్తుంది. లేకుంటే జనతా జోరు ఇంతలా ఉండేది కాదని విశ్లేషకులు మాట. ఇప్పటిదాకా మొత్తం షేర్ చూస్తే 80 కోట్లని తెలుస్తోంది. శ్రీమంతుడు 86 కోట్లు కలెక్ట్ చేసింది. మరి జూనియర్ ఆ టార్గెట్ ని దాటితే బాహుబలి తర్వాతి స్థానంలో సెటిల్.